హలో మ్యాట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంట్రడక్షన్ సినిమా. నేను ఈ రోజు అయితే లులు మాల్ కి అయితే వచ్చానన్నమాట. లులు మాల్ లో ఉన్న సినీ పోలీస్ లో ఒక సినిమా చూడడానికి వచ్చాను. మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఈ రోజు మనము ప్రాక్టికల్ గా చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినీ పోలీస్ లులు మాల్ లో ఉంది. లులు మాల్ ఎక్కడ ఉందంటే రాజనగర్ లో వస్తుంది అనమాట. అలాగే 2021 లో ఓపెన్ చేశారు ఈ మాల్ ని. సో సినీ పోలీస్ కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ మల్టీప్లెక్స్ చైన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీవీఆర్ ఐనాక్స్ లాగే బెంగళూరులో కూడా చాలా చోట్ల సినీ పోలీస్ అయితే ఉంది. నాకు ఇక్కడ ఒక విషయం అయితే చాలా బాగా నచ్చింది. ఏంటంటే రియల్ హీరోస్ చూసే మనకు ఇక్కడ ఒక రియల్ హీరోస్ కి వాల్ ఆఫ్ హానర్ లాగా ఒక పెద్ద వాల్ అయితే క్రియేట్ చేశారనమాట. అంటే వాళ్ళు ఏ యుద్ధంలో చనిపోయారు అంటూ వాళ్ళకి ఒక ట్రిబ్యూట్ లాగా ఇక్కడైతే ఉండడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. బిగ్ డేషన్ కాదు కానీ నార్మల్ గా మార్నింగ్ షో కి కొంచెం టికెట్ రేట్ తక్కువ ఉంటుంది అనమాట. 150 ఉంది నాకు. ఇంకా ఇక్కడ స్క్రీన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకు టోటల్ గా 1 to 7 నార్మల్ స్క్రీన్స్, ఇక 8th వన్ వచ్చి ఒక మ్యాక్రోక్స్ అని ఒక స్పెషల్ స్క్రీన్ అయితే ఉంటుంది. సో మొత్తానికి ఇక్కడ 8 స్క్రీన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనదైతే స్క్రీన్ 4 పడేప్ప సినిమా చూడడానికి వచ్చాను నేను. సో గ్యాప్ లో అఖండ సాంగ్ కూడా తీసుకొని వచ్చేసాను. మన స్క్రీన్ అనే కాదు, ప్రతి స్క్రీన్ ఇక్కడ 4K స్క్రీన్ ఉంటుంది. అలాగే డాల్బీ సరౌండెడ్, అలాగే వెరీ గుడ్ కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఉంటుంది అనమాట. కంఫర్ట్ విషయానికి అయితే అంబియన్స్ కి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు ఈ సినీ పోలీస్ లో. ఇంటర్వ్యూ విషయానికి వస్తే తెలిసిందే కదా, రేట్లు వాచిపోతే మనం కొనలేం. సో అందుకని అలాగా వాష్రూమ్ కి ఒక సెల్ఫీ తీసుకొని వచ్చేయడం అంతే. సో మూవీ మొత్తానికైతే అయిపోయింది. నాకు టోటల్‌గా ఇక్కడ చూడడానికి పార్కింగ్ ₹100 పడింది. టికెట్ 150, పెట్రోల్ ఒక 50 పెట్టుకుందాం. సో ఓవరాల్‌గా ఒక ₹300 అయితే మనకు ఖర్చవుతుంది. అది ఏంటి, ఆ టికెట్ రేట్ ₹150 కొస్తే అదనమాట. ఫాలో చేసుకోండి మేట్స్. నెక్స్ట్ సింగిల్ స్క్రీన్స్ ఎక్స్‌పెన్సెస్ చెక్ చేద్దాం.